నాన్న నాన్న నువ్వెందుకు వచ్చావు? అదే నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేరా. సరే ఒక్క నిమిషం హారతి తీసుకొస్తా. హారతి ఎందుకురా? రే 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 అయ్యో ఏవండి లేవండి, ఏవండి లేవండి. అబ్బా ఏంది కృష్ణ పొద్దు పొద్దున్నే? మా నాన్న వచ్చాడండి. అవునా? ఏడి? బయట ఉన్నాడండి. నీకేమన్నా దిమాకుందారా బాయ్? పోయి లోపలి విలుపో. నన్నెందుకు వచ్చి లేపినావు? ఆయన మిమ్మల్ని నన్ను కలిపి చూశాడంటే నన్ను నరికి ఇంటికి వెళ్తాడు. గంతలంగ పని నువ్వేం చేసినావు? మీరు నేను కలిసి ఉంటున్నామని ఆయనకు తెలియదండి. నువ్వెందుకు చెప్పలే? చెప్తే అప్పుడు మా ఊరు తీసుకెళ్లి నాతో పొలం పాలన చేపిస్తాడు. సరే మరిప్పుడు ఎట్లా? మీరు మా నాన్న వెళ్ళిపోయే వరకు మీ ఫ్రెండ్ ఇంట్లో ఉండండి. ఏంది? ఏ చల్ నేను పోను. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అండి. ఏ ఏంద్రబాయ్ నువ్వు? ఏమండి రాత్రి కదండి ఫ్రెండ్స్ అయ్యాం. ప్లీజ్ అండి, నా కోసం, నా బుల్లి కదా, నా బుజ్జి కదా, ప్లీజ్ ప్లీజ్ అండి. ఎన్ని రోజులు ఉంటాడు? రేపే పంపించేస్తా. మా నాన్నకి హైదరాబాద్ నచ్చదండి. ప్లీజ్ అండి. సరే తి, ఫ్రెండ్స్ అయినాం కాబట్టి అడ్జస్ట్ అవుతాం. అమ్మయ్యా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం కనిపించకుండా ఉండండి చాలు. ఏందిరా హారతికి ఇంతసేపా? అయినా హారతి ఎక్కడా? అంటే మగాడికి హారతిస్తే బాగోదు కదా నాన్న, అందుకే. హారతలేదు గీరతలేదు తప్పగా. అయినా నువ్వెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావేంద్రా? ఎవరన్నా ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు. నువ్వేంద్రా ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు? అంటే ఫస్ట్ యానివర్సరీ చేసుకున్న పెళ్ళికొడుకులా బానే ఉన్నావు. నువ్వేంటి ఇప్పుడు ఇలా? ఏంటి జోకా? కాదులే, సడన్ గా వచ్చావేంటిలా? మీ సాయిత్రతో అయింది కదా. అంటే ఇప్పుడు లేదా? ఉందిరా, వాళ్ళ ఆయన పురుగుల మందు తాగాడు. ఉన్నాడా పోయాడా? పిచ్చోడు, పురుగుల మందు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇప్పుడు ఓకే కదా? ఓకే, ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారంట. హాస్పిటల్లో ఇబ్బందిగా ఉంటే సరే నిన్ను చూసినట్టుగా కూడా ఉంటుందని ఇక్కడికి వచ్చా. సరే మంచి పని చేసావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అవుతా గాని వెళ్ళి మంచి కాఫీ పెట్టరా. సరే. రే ఎవరు అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళిందిరా ఇప్పుడే. ఎవరు లేరే. ఇప్పుడే అమ్మాయి వెళ్ళిందిరా, నీకు తెలీదా? దొంగ అనుకుంటారా? దొంగ దొంగ అరవకు. తన పాపన తనే పోతుందిలే. ఏచే, తన పాపన పోయేదేంటి? దొంగరా, పిలు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దొంగరా దొంగ. ఏ పెద్ద మనిషి ఆపు. చిట్టెన్కోలున్నాక గంతగానం మరుస్తున్నావేంది? ఎంత ధైర్యమే నీకు? నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏం చేస్తావు? ఏదో పెద్ద మనిషి అని ఊకుంటున్నా, లేకుంటేనా? ఏంటి కొడతావా? కొట్టకపోతే భయం అనుకుంటున్నావా ఏంది? ఎవర్రా ఇది? పెద్ద కంత్రిలాగుంది. ఏ ముసలోడా, కంత్రి గింత్రి అన్నవంటే అస్సలు మంచిగుండా చెప్తున్నా. అయినా నా ఇంట్లోకొచ్చి నీ రూబామేంది బాయ్? ఓరి నాయనో, ఇదేంట్రా? దొంగలంటే డబ్బులు నగలే మాయం చేస్తారనుకున్నాను. ఇదేంట్రా, ఇల్లు కూడా మాయం చేసేట్టుంది. అయినా నువ్వేందిరా అలా బొమ్మలా చూస్తూ నుంచున్నావు? నాలుగు తైలించరా దీనికి. అంటే నాన్న, తిను మా ఓనర్ కూతురు. తనకు కొంచెం పిచ్చుందిలే, పట్టించుకోకండి. నిన్ను పిచ్చుందా? అదే కాదు, రాత్రులు తినికి దయ్యం కూడా పడుతుంది. దయ్యం కూడా పడుతుందా? నాకు తెలియక ఏవో నాలుగు మాట్లాడేశారా. పర్లేదు, సారీ చెప్పాను అందుకే. ఏ దయ్యం పాప, ఏదో తెలియక అనవసరంగా మాట్లాడేశాను, ఏమనుకోకు. సారీ. హలో అమ్మా. అలా వెళ్ళిపోతుందండి. ఏమయ్యా కృష్ణ? అబ్బా మధ్యలో ఈయనొకడు. చెప్పండి. ఈయనెవర్రా? నాన్న, ఈయనే మా ఇంటి ఓనర్ సార్, మా నాన్నగారు. నమస్కారం అండి. ఏంటి మీ భార్య అంత కోపంగా వెళ్ళిపోతుంది? భార్యనా? ఎవరి భార్య? మీ కోడలండి. నా కోడలా? అంటే ఏంట్రా? నాన్న, కూతురికి అలా అయ్యేసరికి బెంగతో మైండ్ తప్పింది. అందుకే కొంచెం అలా నాన్ సింక్లో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం పెద్దగా పట్టించుకోకు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, ఆయన మాట్లాడేదానికి సింక్ అవ్వాలి అంతే. అవకపోతే
కరిచేస్తాడు. ఏంటి గుసగుసలు నిన్నేనయ్యా? ఏం లేదండి. ఏం లేదండి, అన్నీ బానే ఉన్నాయి. చిన్న గొడవ. ఓ అయినా మీ ఏజ్ చిన్నదే కదా, ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవచ్చుగా. హాస్పిటల్కా? ఎందుకు? ఆహా, మీతో కొంచెం మాట్లాడాలి, పదండి. నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సార్, మీతో మాట్లాడాలండి. ఏంటయ్యా మీ నాన్నగారు సింక్ లేకుండా మాట్లాడతాడు? సారీ అండి, మా నాన్నకి హార్ట్లో హోల్ ఉంది. అయితే ఆ, దానివల్ల మా నాన్న బ్రెయిన్కి డ్యామేజ్ అయింది, అందుకే. హార్ట్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్? అదెలా అయ్యా? అంటే హార్ట్లో హోల్ పూడుస్తుంటే బ్రెయిన్ నరం కట్ అయ్యి అప్పటి నుంచి ఇలా. ఏం పర్లేదు, ఏం పర్లేదు. దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడయ్యా. నువ్వేం బాధపడకు కృష్ణ. మీ నాన్నగారిని దగ్గరుండి చూసుకో. బాధపడకు, సరేనా? నేను వెళ్తున్నా. బాధపడకయ్యా. అమ్మయ్య, ఈ అమ్మాయి ఎక్కడికి పోయిందో? నీ అవ్వ గింత బతికి ఇంటెనక చచ్చినట్టు గింత పెద్ద ఫ్లాట్ పెట్టుకొని ఈ రోడ్డు మీద నిల్చున్నా. థూ. సారీ అండి, మా నాన్న ఇంత సడన్గా వచ్చి ఇంత పెద్ద షాక్ ఇస్తాడు అనుకోలేదు. ఎన్ని రోజులు ఉంటాడు మీ అయ్యా? 2 రోజులు. ఏంది 2 దినాలా? రేపు నాకు సినిమా ఆడిషన్ ఉన్నది. ఈ హాస్టల్లో ఉండు, నాతోని కాదు. కృష్ణ, జర ఏదో ఒకటి చెప్పి పంపేయి కదా. నా కోసం అర్థం చేసుకోండి. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో కదా. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోమంటే ఫీల్ అవుతాడేమో. గట్లా కాదు కృష్ణ, జర నా గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో గి తప్పది. ప్లీజ్ జర అర్థం చేసుకో. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా నాన్న ఇలా మాటలతో చెప్పి వెళ్ళిపోమంటే వెళ్ళడు, చాలా మొండోడు. ఏందది? ఇది పర్ఫెక్ట్. ఇదిగో నాన్న కాఫీ. ఏరా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? సండే నాన్న. ఓ, మర్చిపోయాను రోయ్. అవును, ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? నువ్వు వచ్చి నెల కూడా కాలేదు కదరా. అవును కదా, సారీ. అవును, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడే ఉంటావా? లేదు నాన్న, నాతో పాటు ఇంకో 3 ఉంటారు. ముగ్గురుంటారా? ఆ, ఏరి? సాకిని, డాకిని, లంకిని. ఏంటి, అమ్మాయిలా? అమ్మాయిలే కానీ మనుషులు కాదు. మనుషులు కాదా? ఆ, మరి దెయ్యాలు. దయ్యాలా? ఆ, ఈ రోజుల్లో దయ్యాలేందిరా, ఊరుకోరా. అవునా? అయితే నీకిందా కాఫీ ఇచ్చాను కదా, ఏది? ఇదిగో కాఫీ ఎదురా. తాగి ఇక్కడే పెట్టానురా కాఫీ. సాకినికి కాఫీ ఇష్టం నాన్న, పట్టుకెళ్ళుంటది. అంటే దయ్యాలు నీకు కనపడతాయా? నీతో మాట్లాడతాయా? నాకు కనపడ్డం మాట్లాడడం ఏంటి నాన్న, నీతో కూడా మాట్లాడింది కదా, అదే మా ఓనర్ కూతురు. ఇక్కడ దెయ్యాలని తనకే పడతాయి. వామ్మో, నన్నేం చేయదు కదరా. నేను చెప్తానులే, కానీ నువ్వు మాత్రం వాటికి నచ్చిన పనులు ఏది చేయకు. అది చాలు నాకు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. ఈ దయ్యాలేందరా బాబు. ఏమండి, మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. మా నాన్న చాలా భయపడుతున్నారు. అవును గాని మీ అయ్యని చూస్తేనే మస్తు బాధ అవుతుంది. అయినా పర్లేదులేండి, మీకోసమే కదా. మీరు రెడీగా ఉండండి. రే, చూడరా దాని తలపొగురు. నా చేతిలోంచి రిమోట్ లాక్కొని కనీసం అడగకుండా టీవీ ఛానల్స్ మొత్తం మార్చేస్తుంది. నాన్న ఆగు, ఇప్పుడు తను ఎవరనుకుంటున్నావు? మీ ఓనర్ కూతురేగా. ఓనర్ కూతురే.
కానీ ఇప్పుడు తనకి డాకిని పట్టుకుంది. అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. సింబాలిక్గా వైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది. టీవీలో దయ్యం ఛానల్సే పెట్టుకొని చూస్తోంది. మరి నేను చెప్పేది అదే. మరి ఈ దయ్యం నుంచి బయటపడేది ఎట్టరా? నాన్న, దానికి దెయ్యం అంటే నచ్చదు. ఒకసారి అలానే దెయ్యం అన్నాడని వాళ్ళ మావిని పేకొరికి చంపేసింది. అయితే ఇప్పుడు అందుకే వచ్చిందంటావా? పొద్దున ఈ విషయం తెలియక నానా మాటలు అనేసారా? లేదు లేదు, నేను ఆల్రెడీ తనకి సారీ చెప్పా. మనల్ని ఏం చేయదు. అయినా ఈ దయ్యాల కొంపలు ఎందుకురా, ఖాళీ చేసి పోవచ్చుగా. నాన్న, ఓన్లీ ఇన్కమింగే మన చేతిలో ఉంది. అవుట్ గోయింగ్ తను చెప్పినప్పుడే ఏదన్నా. అలా చేస్తే ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తుంది. అయితే జాగ్రత్త రోయ్, అది చెప్పిన టైంలో చెప్పినప్పుడే ఖాళీ చేయి. తొందరపడి ఖాళీ చేయమాక, సరేనా? సరే సరే. ఆ. ఆ, ఏంటి టీవీ చూస్తారా? ఏ కండ్లు మీకే ఉన్నాయా? రిమోట్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలరా? పక్కనే వచ్చి కూర్చుంది, సమయానికి వీడు కూడా లేడే. అమ్మో, ఏంది ఇలా చూస్తుంది? రా నాన్న, వెళ్ళి పడుకుందాం. రానని చెప్పు. అంటే నిద్ర వస్తుంది. ఇప్పుడు నువ్వు పోయి వండుకున్నావనుకో, తెల్లారి నువ్వు లేవనికి కండ్లుండయి. నా కళ్ళ మీద పడ్డది ఏంది? నాన్న రా. రేయ్, నువ్వు పోయి పడుకోరా, నేను కాసేపు టీవీ చూసేస్తాలే పో. సరే. దయ్యం పాప, నీ సిస్టర్ సేరి? ఇగో, నువ్వు గీడుండు మాకు అస్సలు ఇష్టంలే. మా సిస్టర్స్ కూడా నువ్వంట అస్సలు నచ్చలే. గందుకే నువ్వు వీడికెళ్ళి జల్దీ పోవాలి, లేకుంటే తెలుసులే, కళ్ళు పీకేస్తావు అంతేగా, పోతాలే. ఎక్కడికి వెళ్ళింది సడన్ గా మాయమైపోయింది. ఏయ్, నీ రక్తం కావాలి. వామ్మో, ఏయ్, సజ్జన్ రోయ్. ఆగు. దయ్యం పాప, ఏం కావాలండి మీకు? ఈ ఏజ్ లో నీకు సెంట్ అవసరమా? ఊహు. అయితే ఇక్కడ ఇయ్యి. ఏం చూస్తున్నావు? పో. సర్లే, నువ్వు కొట్టుకో. అమ్మయ్యా, లేదులే. వామ్మో, చూడమ్మా, ఇప్పుడు 12 గంటలైంది టైము. బస్సులు ఏమీ ఉండవు. రేపొద్దున ఫస్ట్ బస్కి 5 గంటలకే వెళ్ళిపోతాను. మా అమ్మ మీద ఒట్టు, నిజం చెప్తున్నా. మీ అమ్మ ఇంకా బతికే ఉందా? లేదు.
అయితే బతుకున్నోళ్ళ మీద ఒట్టేయి. ఆ, అయితే మా అబ్బాయి మీద ఒట్టు. పొద్దున్నే నిజంగా పోతావు కదా. అందుకేగా ఒట్టేశా. పోకపోతే నువ్వేసినొట్టు నిజం చేస్తా. అంటే మా అబ్బాయిని చంపేస్తావా? ఏ డౌటా? మాట్లాడకుండా పోయి వండుకో. నిన్నే ఆ? పో. ఇదెక్కడ కొంపరా బాబు, నేను చిరుక్కున్నా. ఎస్. నానా 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? కనిపించట్లేదు. మా నాన్న ఎక్కడండి? రాత్రి నీ రూమ్లకే వచ్చిండు కదా. అవునా? మరి ఎక్కడికి వెళ్ళారు? ఏమో మరి. హలో 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 హలో, వినబడుతోంది, చెప్పరా. నాన్న ఎక్కడున్నావు? బస్సులో ఇంటికి వెళ్తున్నారా? అదేంటి అంత త్వరగా? 4 రోజులు ఉంటానన్నావు కదా. అంటే పొలంలో ఎరువులు అయిపోయినాయంట, అందుకనే వెళ్తున్నా. ఆ? మనకి పొలం ఎక్కడుంది నాన్న? అంటే ఆ రామయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళు ఊర్లో లేరంట, 2 రోజుల దాకా రారంట. నన్ను వచ్చేటప్పుడు ఆ దారిలో ఎరువులు తెమ్మన్నారా. ఆ, ఓ సరే, జాగ్రత్తగా వెళ్ళు. నేను సరే గాని నువ్వు జాగ్రత్తరా, ఆ దయ్యాలు అనుకో. త్వరగా వేరే ఫ్లాట్ చూసుకొని మారిపోరా. సరే, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి. సరే, జాగ్రత్త. బాగా భయపెట్టినట్టున్నారు మా నాన్ని. మరేమనుకున్నావు, మనతోటి మామూలుగా ఉండదు. అయినా మీ హ్మ్. అయ్యని చెప్పి జర తక్కువనే చేసిన, లేకుంటేనా. హ్మ్. ఆ ఉండు నువ్వు, నేను వెళ్ళి చూస్తా. హ్మ్.